మంత్రుల తీర్పై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జ్ మంత్రులదే అన్నారు. పనిచేస్తే ప్రమోషన్, లేకపోతే డిమోషన్ అని స్పష్టం చేశారు సీఎం. పనిచేసే వాళ్లది ఓ జాబితా, చెయ్యని వాళ్లది మరో జాబితా ఉంటుందన్న సీఎం ఈ వ్యవహారంలో మొహమాటం అవసరం లేదన్నారు. గాంధీభవన్లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని హెచ్చరించారు సీఎం. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప గొడవలు, ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం. త్వరలో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు భట్టి. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కేబినెట్ భేటీలో మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. బనకచెర్లపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దన్నారు. బనకచెర్లపై వివాదం లేకుండా చర్చలు జరగాలన్నారు చంద్రబాబు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానికి 44,000 ఎకరాల అదనపు భూసేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2025కు ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర 2047తో పాటు P4ను అనుసంధానిస్తూ ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో నెలాఖరులోగా కమిటీలు వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్లను అనేకసార్లు ట్యాప్ చేశారన్నారు ఎంపీ ఈటెల. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుందని ప్రశ్నించారు ఈటెల. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అనే విధంగా విచారణ ప్రక్రియ సాగుతోందన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు మల్లు. 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అనే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఫ్రెంచ్ కంపెనీలను ఆహ్వానించారు మంత్రి శ్రీధర్ బాబు. సచివాలయంలో ఇష్కీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి. హైదరాబాద్లో 70 కొత్త గ్లోబల్ సెంటర్లు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు హరీష్ రావు. బనకచెర్లపై TV9 స్టూడియోలోనే చర్చిద్దాం. రేవంత్, ఉత్తమ్ సహా ఎవరొచ్చినా తాను సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెర్ల అంశాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబును చర్చలకు పిలుస్తామనడం సరికాదన్నారు. గోదావరి నీటిని కృష్ణా ద్వారా తరలించాలని మాత్రమే గతంలో కేసీఆర్ సూచించారన్నారు జగదీష్ రెడ్డి. కానీ ఏపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంతో పాటు పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేశామన్నారు ఎంపీ కేసినేని చిన్ని. విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పుస్తకాన్ని విడుదల చేశారు. అనుమతి లేకుండా గుంటూరు మిర్చి యార్డ్లో హంగామా చేశారంటూ జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై నల్లపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబాబుతో పాటు గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ కి కూడా నోటీసులు ఇచ్చారు నల్లపాడు పోలీసులు. సుపరిపాలన అని ప్రజలు అనాలని, వాళ్లకి వాళ్లు డబ్బా కొట్టుకుంటే సరిపోదన్నారు లక్ష్మీ పార్వతి. ఏడాదిగా ఏం చేశారని, సుపరిపాలన అంటున్నారని ప్రశ్నించారు. హోంశాఖ మొత్తం లోకేష్ డైరెక్షన్లోనే నడుస్తుందన్నారు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో తమపై నమోదైన కేసులో చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బాపట్లలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఈపురపాలెంలో స్ట్రెయిట్ కట్ కాలువను సీతమ్మ దగ్గర రియల్టర్లు ఆక్రమించి పూడ్చివేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. స్ట్రెయిట్ కట్ పూడ్చడంతో సముద్రంలోకి వెళ్లలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలుల హాస్టల్లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు ఆర్డీఓ. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 23 గ్రాముల MDMA, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గంజాయి స్మగ్లర్లు హల్చల్ చేశారు. యూపీకి చెందిన స్మగ్లర్ నరేందర్ ను అరెస్ట్ చేసి 369 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించే క్రమంలో అడ్డుకున్నా, ఎవరు అడ్డొచ్చినా హత్య చేసేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేశారన్నారు డీఎస్పీ శ్రీనివాసరావు. రాష్ట్రంలో డ్రగ్స్ కు చోటు లేదన్నారు ఈగల్ చీఫ్ రవికృష్ణ. ఎంతటి వారున్నా ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా, రవాణా చేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈగల్ అడుగు పెడుతుందన్నారు ఈగల్ చీఫ్ రవికృష్ణ. అయితే డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన వారిలో విద్యార్థులే అధికంగా ఉంటున్నారన్నారు. ఏడాదిగా అప్పులు తప్ప సంపద సృష్టి శూన్యమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్లు సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ నాయకులకు ప్రజల పట్ల జాలి, దయ ఉండాలి. కానీ జగన్ కి అవేవీ లేవన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. జగన్ లాంటి వాణ్ణి రాజకీయాల నుంచి బహిష్కరించాలన్నారాయన.
నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రచారానికి బిగ్ బాస్ అని అనుకుంటున్నారన్నారు కూనంనేని సాంబశివరావు. ట్రంప్ వైఖరితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. కాళేశ్వరం అవినీతి స్కామ్తో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. నిజామాబాద్ లో ఈ నెల 29న ప్రారంభం కానున్న పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ టైటాన్ స్పేస్ మిషన్ 2029కు జాహ్నవీని ఎంపిక చేసింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా జాహ్నవి గుర్తింపు పొందనుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 20 లక్షల విలువ చేసే బంగారం, 40,000 నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1130 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ 3.5 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని, మొబైల్ పోగొట్టుకున్న వారు CEIR పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిపి సుధీర్ బాబు. ముంబై బోరవలి ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విమానయాన సంస్థలు ఎయిర్పోర్టుకు డీజీసీఏ వార్నింగ్ ఇచ్చింది. విమానాల్లో లోపాలను వెంటనే సర్ది చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్టులో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే అని విమానయాన సంస్థలు ఎయిర్పోర్టులకు వారం రోజులు గడువు ఇచ్చింది. వారంలో తీరు మారకపోతే చర్యలు తప్పవని డీజీసీఏ స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రమాద కారణాలపై AAIB నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. విమాన బ్లాక్ బాక్స్ ఇంకా భారత్లోనే ఉందని, బ్లాక్ బాక్స్ ను AAIB పరిశీలిస్తుందన్నారు రామ్మోహన్ నాయుడు. విచారణలో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. రైల్వే ఛార్జీలను సవరించనుంది రైల్వే శాఖ. నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రతి కిలోమీటర్కి పైసా పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న విపక్షాల నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా ఖండించింది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ జరిగిందని, ఇలాంటి అక్రమాలకు తావు లేదని ఈసీ స్పష్టం చేసింది. ఇంకా అనుమానాలుంటే తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని ఈసీ లేఖ రాసింది. పవిత్ర కాశీనగరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అత్యవసర సమయాల్లో 4 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ కు జూలై 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. 2023 నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొంటున్నట్టు పోలీసులకు తెలిపారు డ్రగ్ పెడ్లర్స్ ప్రదీప్. డ్రగ్స్ కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ ను విచారించనున్నారు పోలీసులు. తెరపై తమిళ నటుడు కృష్ణ పేరు రాగా నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ఉత్తరాంధ్ర రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, గాంధీనగర్, మెస్సానా నగరాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సూరత్ ను వరదలు ముంచెత్తడంతో రహదారులన్నీ నీట మునిగాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉదయం ముంబైలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారత్ సింధు జలాలు ఆపేస్తే మళ్లీ యుద్ధం తప్పదన్నారు పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో. ఒప్పందాన్ని అమలు కాకుంటే 6 నదులను ఆక్రమిస్తామన్నారు. మహారాష్ట్ర నాగ్పూర్లో యజమాని జీతం ఇవ్వలేదన్న కోపంతో డ్రైవర్ 2 ట్రక్కులకు నిప్పంటించి తగలబెట్టాడు. యజమాని ఫిర్యాదుతో ట్రక్కులను దహనం చేసిన డ్రైవర్ ఆకాష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మద్యం మత్తులో చేసినట్లు చెప్తున్నారు. జార్ఖండ్ హజారీబాగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా చెలరేగిన మంటలకు 8 వాహనాలు బుగ్గిపాలయ్యాయి. దగ్ధమైన వాహనాల్లో 4 టిప్పర్లు, 2 ట్యాంకర్లు, మరో 2 జేసీబీలు ఉండడంతో భారీగా నష్టం జరిగినట్టు చెప్తున్నారు. ప్రెజెంట్ కార్తిక్ దండు దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తున్న నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు చైతు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. సమంతకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ఒకే ఒక ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్ కూడా ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తమన్నాతో డేటింగ్ లో ఉన్న విజయ్ వర్మ ప్రెజెంట్ గుస్తాఖ్ ఇష్క్ లో నటిస్తున్న విజయ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు సినిమా మలయాళ రిలీజ్ హక్కులను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు. తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ వేఫెరర్ ఫిల్మ్స్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ తొలి షెడ్యూల్లో యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది డ్రాగన్ టీమ్. దేశభక్తి నేపథ్యంలో పాటలను చిత్రీకరిస్తున్నారు. బిగ్ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ బ్రేక్ తర్వాత ఓ బయోపిక్ లో మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కియారా. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ.